ఫ్రెండ్స్, ఇవాళ వార్తలు ముఖ్యమైనది నన్ను కదిలించేసింది. ఇజ్రాయిల్కి ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మరి ఇన్నాళ్ళు గాజా పైన విరుచుకుపడిన ఇజ్రాయిల్కి తగిన శాస్తి జరిగిందని మరి కొంతమంది అనుకోవచ్చు. ఆ వర్గం వారు కానీ ఒక వర్గంగా ఆలోచించవద్దు. ముస్లింలు కూడా న్యాయమా ధర్మమా అని ఆలోచించాలి. మా ముస్లిం దేశాన్ని వీళ్ళు అటాక్ చేస్తున్నారు కాబట్టి ఇస్లాం దేశం అంతమైపోవాలని కోరుకోకూడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. సూపర్సానిక్ మిసైల్ మొట్టమొదటిసారి యెమెన్ అనే దేశం నుంచి విసిరేశారు. అంటే అది శబ్ద స్పీడ్కి 5 నుంచి 10 ఉంటుంది. సో అది వచ్చి ఎక్కడ పడిందంటే ఇజ్రాయెల్ నడి బొడ్డులో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పక్కన ఒక బ్రిడ్జ్ పైన పడింది. బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది. మరి దీనికి కారణం యెమెన్. అంటే ఉగ్రవాదులు, హౌతీ ఉగ్రవాదులు వాళ్ళ చేతుల్లో ఈ మిసైల్స్ ఉండడం మహాప్రమాదకరం ప్రపంచానికి. ప్రపంచం అంటే ఇక్కడ క్రిస్టియన్ దేశాలకి, హిందూ దేశాలకు కానీ ఇతర అన్ని వర్గాలకు కూడా వీళ్ళు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల అన్ని ముస్లిం దేశాలే ఉన్నాయి. వాళ్ళంతా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉన్నారు. మరి అక్కడ అమెరికా పెద్ద నేవీ, అంటే వాళ్ళు యుద్ధ నావను అక్కడ పెట్టుకుంది. అంటే అక్కడ యుద్ధ విమానాలను దిగుతూ ఉంటాయి. అది గాలిలో పేల్చిపేస్తూ ఉంటాయి. కానీ దీన్ని పసిగట్టలేకపోయినాయి. మరి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా పనిచేయలేకపోయింది. సో వీళ్ళు ఈ ఒక్క విజయంతో మళ్ళీ రెచ్చిపోయే అవకాశం ఉంది. మరి ఇజ్రాయెల్ కూడా దీనికి తగిన శాస్తి కోసం ఆయన కౌంటర్ ఏం చేస్తారో మరి చూడాలి. సో ఇది ఒక ఎదురు దెబ్బ అయింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ రష్యా మరియు అమెరికాకు ఎన్నో రోజులుగా పడడం లేదు. సో ఈ రష్యా ఇక్కడ ఇరాన్కు సపోర్ట్ చేస్తుంది. అంటే అమెరికాకు వ్యతిరేకం ఉన్న ప్రతి దేశానికి. అమెరికా ట్విన్ టవర్స్ కూలిన తర్వాత రియలైజ్ అయింది ఉగ్రవాదమే ప్రపంచానికి అతిపెద్ద శత్రువు అని. అంతకుముందు అమెరికా కూడా ఈ ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున ఆయుధాలు ఇచ్చి పెంచి పోషించింది అమెరికానే. ఎందుకంటే విభజించు పాలించు అనే సూత్రంతో. మరి రష్యా ఎంతో సైన్యాన్ని పెట్టుకొని ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు అక్కడున్న లోకల్ ఉగ్రవాదులకు ఈ అమెరికా పెద్ద ఎత్తున ఆయుధాలు ఇచ్చింది. అట్లా ఎన్నో దేశాల్లో అమెరికా సైన్యం వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ ఉగ్రవాదులకు రష్యా వాళ్ళు పెద్ద ఎత్తున ఆయుధాలు ఇచ్చి అమెరికా సైన్యానికి చావుకు కారణమైంది. సో అలాగే మొన్న ఇప్పుడు చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఉక్రెయిన్ను లొంగిపోయింది కదా, సరే వచ్చేమని చెప్పారు. ఉక్రెయిన్కు మరి నాటోలో సభ్యత్వం ఇస్తామని ఆశ చూపడం, అది అక్కడ వెళ్ళిపోతే మరి వాళ్ళందరూ వచ్చి నా పక్కన చేరుతారని వీళ్ళకు భయమా. మరి అంతకుముందే కిమియా అనే ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుంది రష్యా. కాబట్టి సహజంగా భయం ఉండి వాళ్ళు నాటోకి వెళ్ళిపోయాడు. ఇంకా మరి ఇంకా చాలా జరిగాయి. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మిత్రులారా, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక మహాశక్తివంతమైన ఆయుధం అన్నమాట. ఈ మిసైల్ ఏదైతే ఉందో దీని యొక్క స్పీడ్ చూస్తే 7,000 కిలోమీటర్లు కాదు మైల్స్ అన్నమాట. సో పర్ అవర్ నియర్లీ ఇది 11,000 కిలోమీటర్ల స్పీడ్తో, అంటే దాదాపు 10 times ఏమి ఉంటుంది దీని స్పీడ్. చాలా స్పీడ్గా వచ్చి రాకెట్ పడిపోయింది, దీన్ని ఆపలేకపోయింది. మరి ఇప్పుడు లేజర్ డోమ్ను కూడా తయారు చేస్తుందని ఎప్పుడో అన్నారు, కానీ ఎందుకు తయారు చేయట్లేదు తెలియట్లేదు. మరి ఎనీవే, ఇక్కడ ఇజ్రాయెల్ మీద ఎన్ని ముస్లిం దేశాలు పడుతుంటే మరి భారత్ కొంత ఆయుధాలు సప్లై చేస్తున్నట్టు తెలిసింది. మరి ఇజ్రాయెల్ కూడా మనకు కూడా మాతృదేశంగా భావిస్తుంది. ఇజ్రాయెల్ మనకి కార్గిల్ వార్లో వాళ్ళు కొండల పైన ఎత్తుగా ఉన్న చోటు నుంచి మన మీద బాంబుల వర్షం కురిపిస్తుంటే మరి
బుల్లెట్ల వర్షం ఇక్కడ తట్టుకోలేక చాలా మంది చనిపోయారు. 500 మంది వరకు ఆర్మీ జవాన్లు అమరులు అయ్యారు. మరి అప్పుడు మనకి సహాయం చేయడానికి ఇజ్రాయెల్, అమెరికా చెప్పినా వినకుండా వచ్చి మనకు పెద్ద ఎత్తున లేజర్ గైడెడ్ మిసైల్స్ ఇచ్చి వాళ్ళను చచ్చేటట్టుగా పాకిస్తాన్కి మరి దెబ్బ కొట్టగలిగినామంటే అది ఇజ్రాయెల్ యొక్క సహకారం మనకి. అది మనము కూడా ఎప్పుడు మర్చిపోదు. ఈ బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా చాలా గ్రేట్ఫుల్గా వాళ్ళతో ఉన్నారు. వాళ్ళకు కూడా సహకరిస్తుంది. ఎప్పటి నుండో ఇజ్రాయెల్ మనకు వన్ సైడ్ లవ్ చేస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ వీళ్ళు ఎంతసేపు బీజేపీ వ్యతిరేక ప్రాపగండా చేస్తూనే ఉన్నారు. తమను చంపే వాళ్ళకి ఇండైరెక్ట్గా సహకరిస్తున్నారు. క్రిస్టియన్ ముస్లిం అనే డిస్ప్యూట్ రాగానే కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ముస్లింలకు ప్రియారిటీ ఇస్తుంది, క్రిస్టియన్స్ పక్కన పడేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. ప్లస్ వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఓపెన్గానే వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తారు, ఓడగొడతారు. సో కొద్దిగా సాఫ్ట్ పర్సన్స్ అని క్రిస్టియన్స్ను యొక్క ఇంట్రెస్ట్ను పక్కన పెట్టేస్తుంది. సో ఈ కమ్యూనిస్టులు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ మధ్య గొడవ లేనట్టుగా తయారు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎటు చెప్పాలో అర్థం కాదు. కానీ ప్రపంచం అంతా కూడా ఉగ్రవాదం మీద పనిచేస్తుంది మిత్రులారా. ఈ ఉగ్రవాదం మహాప్రమాదమైంది. ఒకప్పుడు ఈ కమ్యూనిస్ట్ దేశాలు అన్ని ఒకవైపు, తర్వాత ప్రజాస్వామ్య దేశాలని ఒకవైపుగా ఉండేవి. అప్పుడు మనం మాత్రమే ఉగ్రవాదాన్ని స్వయంగా జమ్మూ కాశ్మీర్లో భయంకరంగా మరి చంపబడ్డారు హిందువులు. అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే చాలాసార్లు నా చిన్నప్పుడు వినేవాడిని రేడియోలో. వరుసగా గన్లు పట్టుకొని 5-6 వచ్చేసి వాళ్ళని లైన్ నిలబెట్టి అలా డిషన్ కాల్చి చంపేసేవాడు. వీళ్ళు గొర్రెలాగా అలా ఉండేవాళ్ళు. ఎందుకంటే పాపం వీళ్ళకి తెలియదుగా చంపుతారని ఎక్స్పెక్ట్ చేయరు వీళ్ళు. ఎందుకంటే ఏదైనా డబ్బు దోచుకుంటారేమో అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎప్పుడు ఒక చిన్న మాట అనంది ఏ రకంగా బాధ పెట్టినప్పుడు వాళ్ళు మనల్ని చంపుతారు అన్న ఆలోచన వీళ్ళకు ఉంటుంది. మరి అక్కడక్కడ చంపి ఉన్నారు కదా అప్పటికే ఎన్నోసార్లు. అంటే వాళ్ళని ఎందుకు చంపారు, మనల్ని ఎందుకు చంపుతారు, అసలు వార్తలు సాధారణంగా ప్రచారము అవ్వవు, తెలియనివ్వరు. ఎందుకంటే అప్పటికే ఆయా ఛానళ్ళ మీద దోడలు జరుగుతూ ఉంటాయి. సో ఎవరెవరైతే భారతదేశానికి అనుకూలంగా ఉన్నందరినీ చంపేసడం మొదలుపెట్టారు వాళ్ళు అక్కడోళ్ళు. కాబట్టి ఇప్పటికి జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి రిప్రజెంటేషన్ లేకుండా అయిపోయింది. సో హిందువులు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులు, హేతువాదులు, కమ్యూనిస్టులు అంతా ఒకటైతే తప్ప ఈ జిహాదీల పని పట్టలేము. జిహాద్ అనేది ఇది వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ప్రపంచం అంతా ఇస్లామైజేషన్ అవ్వాలి, షరియా చట్టాలు రావాలి. అంటే అందరు ముస్లింలకు లేదు, కానీ ఒక 10% ఎవరైతే ఉన్నారో కరుడగట్టిన వాళ్ళకు చాలా స్ట్రాంగ్ ఉంది, వాళ్ళదే గెలుస్తుంది, వాళ్ళ మాట చెల్లుతుంది. వాళ్ళ మాట కాదనే దమ్ము, ధైర్యము రాజకీయ నాయకులకు కూడా ఉండదు. సో వాళ్ళు కూడా వాళ్ళ వంత పడాలి, లేకపోతే వాళ్ళు వేసేస్తా పోతారు వాళ్ళు. సో మరి ఇప్పుడు ఇస్లాం దేశంగా భారతదేశం కూడా అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ చట్టాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ విషయం మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇజ్రాయెల్ విషయం తెలుసుకోవాలనుకుంటే అక్కడ ఎవరు తప్పు ఉంది అంటే ఆల్రెడీ సెటిల్మెంట్ అయిన ఇష్యూ ఇది. యాసర్ అరాఫత్కు మళ్ళీ అక్కడ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ వాళ్ళ ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. ఒక ప్లేస్ ఇక్కడ అక్కడ ఒక గీతకు పెట్టేసి మీరు అటు రావద్దు ఇటు రావద్దు అని చెప్పారు, ఒక సొల్యూషన్ చేశారు. కానీ అక్కడ యాసర్ అరాఫత్ను చంపేశారు వాళ్ళు. సో ఈ ఉగ్రవాద సంస్థ పుట్టుకొచ్చింది, ఇప్పుడున్న ఉగ్రవాద సంస్థ. సో వీళ్ళకి అక్కడ ప్రేమ లేదు. ఎంతమంది పిల్లలను అంత మధ్యలో పెట్టుకొని హాస్పిటళ్ళ కింద, స్కూళ్ళ కింద వాళ్ళ బాంబులు అక్కడ నుంచి మెజాల్స్ ఇక్కడ వీళ్ళ మీద వేస్తారు. వీళ్ళు వేస్తేనేమో ఆ స్కూళ్ళ పైన ఆ పిల్లలు చనిపోతుంటారు. చూసారు, ఆ పిల్లలు చచ్చిపోయారని చెప్తున్నారు. ఆ బందీలను విడిచిపెడతాము, మీకు ఈ యుద్ధం మాకు వద్దు అని ఒక మాట తగ్గినట్టు వాళ్ళు మాట్లాడట్లేదు. చర్చిలలో వీళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు ముందుకు రావట్లేదు ఇప్పుడు. సో వాళ్ళకేంటంటే ప్రజలు చనిపోతే వాళ్ళకి ఎలాంటి ప్రేమ అంటే బాధ అనేది ఉండదు. ఇంకా ఎంతమంది చనిపోతే ప్రపంచంలో అంత ఉగ్రవాదులు పుట్టుకొస్తారు. సో వాళ్ళ ఫండింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఎట్లయినా వాళ్ళు ఉగ్రవాదులు ఓపెన్గా ఎక్కడ దొరకరు, ఎక్కడెక్కడో సందుగోడలో ఉండి వాళ్ళు చనిపోతే వీళ్ళకి ఎలాంటి బాధ ఉండదు. సో అది ఫ్రెండ్స్, మరి
ఓకే బాయ్. థ్యాంక్ యూ.